కంపెనీ ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే 4 మెడికల్ కాలేజీలు ఉత్తరాంధ్రలో కడుతూ ఉన్న పరిస్థితి, ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే మూలపేట పోర్ట్, అది అసలు కళలో కూడా ఊహించాం. ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుంది మూలపేట పోర్ట్ అనేది కంప్లీట్ అయితే. అలాగే శాశ్వతంగా ఎన్నో ఏళ్ళుగా సమస్య అయిన ఉద్దానం కిడ్నీ ప్రాబ్లంలు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక శాశ్వత పరిష్కారం ఈరోజు చూపించారు. 700 కోట్లతో తాగునీటి పథకాన్ని తీసుకురావడమే కాకుండా 85 కోట్లతో 200 పడకల హాస్పిటల్, క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ కూడా తీసుకొచ్చి ఉద్దాన ప్రాంత ప్రజలకి ఒక శాశ్వత పరిష్కారం చూపించారు. అలాగే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉన్న పరిస్థితి. అలాగే ఉత్తరాంధ్రని ముఖ్యంగా పరిపాలనా రాజధాని చేయడానికి జగనన్న పూనుకున్నారు. దాన్ని చూసి వారవలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఈనాడు పత్రిక ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. వీళ్ళు ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ జగనన్న వెనకే ఉన్నారు. ప్రజలకి తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళే భూ కబ్జాలకి ఆరితేరిన వాళ్ళు. భూ కబ్జాల్లో అందివేసిన చెయ్యి ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. లేనివి ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తారు? నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జాలు చేశారా, మేం చేశామా అనేది 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, ఎంత కబ్జా జరిగింది అనేది బయటకు వస్తుంది. దాని మీద మీరు ఎందుకు రాయట్లేదు? సాక్షాత్తు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెందుర్తిలో ఇలా భూమి కబ్జా చేయడం కోసం అడ్డుకుందని ఒక గిరిజన మహిళను వివస్త్రం చేసి కొట్టేసిన పరిస్థితి మనందరము చూసాం. ఎవరు చేశారు అది? అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణ మూర్తి గారి అనుచరులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతగా భూ కబ్జాలకి అలవాటు పడిపోయారంటే ఆ రోజుల్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న పీలా గోవింద్ గారి మీద డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లే కంప్లైంటే పెట్టారు బాధితులు. అలాగే మనం చూసాం పల్లా శ్రీనివాసరావు గారి తమ్ముడి గురించి ఎంత కబ్జాలు జరిగాయి అనేది బాధితులు కంప్లైంట్ పెట్టారు. ఈరోజు ఒక్క భూ యజమాని అయినా ఇలా కబ్జా జరిగింది అనేది కంప్లైంట్ పెట్టడం జరిగిందా? అంటే ఎంతగా మీరు అబద్ధపు రాతలు రాస్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రామోజీరావు గారి కంటే భూ కబ్జా ఎవరు చేస్తారు చెప్పండి? ఏకం టీడీఆర్లనే అమ్మి అతను అంటే లీజుకు తీసుకున్న భూమి తాలూకా టీడీఆర్ని కొట్టేయడానికి ట్రై చేసిన గజ దొంగ రామోజీరావు గారు. సో ప్రజలని మభ్యపెడుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారైనా అతని తోక పత్రికలైనా వాళ్ళు పెత్తందారీ పోకడ్లకు బాగా అలవాటు పడిపోయారు. పేదలైన ఉత్తరాంధ్ర ప్రజల్ని అణచివేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అభివృద్ధి అయిపోతారో అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రలో ఎలాగంటే వలసలు వెళ్ళిపోయే వాళ్ళం, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడే ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. పరిపాలనా రాజధాని కనుక వస్తే మరింతగా అభివృద్ధి అయ్యి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పేదలు డెవలప్ అవుతారు. కాబట్టి దాన్ని అడ్డుకోవాలి అని చెప్పి పెత్తందారీ పోకడలతో పేదల్ని అణిచివేయడానికి ఈ విధంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఇలాంటి విషం చిమ్మడాలు కనుక మీరు చేస్తే, విశాఖ మీద విషం చిమ్మడం అనే పని ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరు. ఈ పెత్తందారీ పోకడ్లకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగనన్న హయాంలో ఎంతో అభివృద్ధి చెందారు. అలాగే ఇక్కడ పరిపాలనా రాజధాని కావాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు. అందుకే జగనన్న ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా కూడా తండోపతండాలుగా జనం వస్తూ ఉన్నారు. ఈరోజు అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి జగనన్న మా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖపట్నంకి వస్తూ ఉన్నారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు ఘన స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్లో విషం చిమ్మాలి అని మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మీ పెత్తందారి పోకడ్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి పనులే రిపీటెడ్గా చేస్తూ ఉంటే, రాసిందే రాస్తూ ఉంటే ప్రజలు మీకు కఠినమైన శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2024లో ఇంకొక 2 నెలల్లో మనకి ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా తమ ఓటు ద్వారా మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి పనులు ఇంకోసారి చేయకుండా ప్రజలకు ఉపయోగపడేవి
గవర్నమెంట్కి మంచి సజెషన్స్ ఇస్తే మీకు బాగుంటుంది అనేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.